అందరు ఉన్నారు కదా? ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 2/8/20 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 1/3/86 మురళి అన్నమాట. होली हंस बुद्धि वृत्ति दृष्टि और मुख. होली हंस బుద్ధి వృత్తి దృష్టి మరియు ముఖము అంటున్నారు. అంటే హోలీ హంసల యొక్క బుద్ధి, వృత్తి, దృష్టి మరియు ముఖము. ఈరోజు బాబా దీని గురించి వివరించారనమాట. आज बाप दादा सर्व होली हंसों की सभा देख रहे हैं. ఈరోజు బాప్ దాదా సర్వ హోలీ హంసల సభను చూస్తున్నారు. యహ సాధారణ సభ నహీ హై. ఇది సాధారణమైన సభ కాదు, ఆత్మిక హోలీ హంసల యొక్క సభ ఉన్నది. బాప్దాదా ప్రతి ఒక్క హోలీ హంసను చూస్తున్నారు. ఎంతవరకు హోలీ హంసలుగా అయ్యారు అనేది కూడా బాప్దాదా చూస్తున్నారు. హంస యొక్క విశేషత మంచి రీతిగా తెలుసు కదా. ఫస్ట్ హంస యొక్క బుద్ధి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. అంటే ఏంటి మరి? హంస బుద్ధి అంటే ఏంటి? పిల్లలు హంస బుద్ధిగా ఎలా తయారు కావాలి? సదా హరాత్మకే ప్రతి శ్రేష్ఠ ఔర్ శుభ సోచ్ వాలే. సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టమైన మరియు శుభంగా ఆలోచించేవారు. होली हंस अर्थात कंकर और रत्न को अच्छी तरह परखने वाले. అలాగే హోలీ హంసలు అంటే మరి కంకర్రాళ్ళని, రత్నాలని మంచి రీతిగా పరిశీలన చేసేవారు. और फिर धारणा करने वाले, మరియు ధారణ చేసేవారు. पहले हरात्मा के भाव को परखने वाले और फिर धारणा करने वाले. మొట్టమొదట ప్రతి ఆత్మ యొక్క భావనను పరిశీలించండి. ఆ తర్వాత ధారణ చేసేటువంటి వారు. कभी भी बुद्धि में किसी भी आत्मा के प्रति अशुभ साधारण भाव धारण करने वाले ना हो. అంటే మనసులో పెట్టుకోవడం. ఒకటేమో ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంకల్పాన్ని పరిశీలించడము. రెండవది ఏంటంటే దాన్ని మనసులో ఎలా పెట్టుకున్నారు అనేది కూడా ధారణ చేయడము అంటారనమాట. అందుకని భావన పరిశీలించేవారు, ధారణ చేసేవారు ఎప్పుడు ఏ ఆత్మ పట్ల అశుభమైన సాధారణమైన భావాన్ని మీ మనసులో ధారణ చేయొద్దు. అంటే అశుభమైన భావన ధారణ చేయొద్దు, సాధారణ భావాన్ని కూడా ధారణ చేయొద్దు అంటున్నారు. మరి ఏ భావన ధారణ చేయాలి? శుభ భావన, శుభకామన అనేది ధారణ చేయాలి. శుభభావం మరియు శుభభావన. भाव जानने से कभी भी किसी से साधारण स्वभाव या व्यर्थ स्वभाव का प्रभाव नहीं पड़ेगा. ఎప్పుడైతే వారి యొక్క భావాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు దాని ప్రభావంలోకి రాకుండా ఉంటారు. ఎవరైనా ఒకవేళ వ్యర్థ స్వభావము అనేది కలిగి ఉన్నప్పటికీ, సాధారణ స్వభావము కలిగి ఉన్నప్పటికీ కూడా వీరు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అనేటువంటి ప్రభావంలోకి రాకుండా ఉంటారు. లేకపోతే ద్వేషము ఇలాంటి ప్రభావాల్లోకి రాకుండా ఉంటారు. ఓహో, ఈ ఆత్మ యొక్క భావము, స్వభావము ఈ విధంగా ఉన్నాయి అని పరిశీలించినట్లయితే దాని యొక్క ప్రభావంలోకి రారు. శుభభావము, శుభభావన జిస్కో భావస్వభావ कहते हैं, దీన్నే భావస్వభావము అని అంటారు. జో వ్యర్థ హై ఉన్కో బదల్నే కా హై. ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి? వ్యర్థాన్ని మార్చడమే కదా మీ కర్తవ్యము. వ్యర్థాన్ని శుద్ధంగా మార్చడమే మీ కర్తవ్యము. కాబట్టి బాప్దాదా చూస్తున్నారు ఇలాంటి పిల్లలు అంటే ఎవరైతే వ్యర్థాన్ని కూడా శుద్ధంగా, శుభంగా, శుభభావంలోకి మార్చగలుగుతూ ఉంటారో వారినే హంస బుద్ధి అని అంటారు. మరి బాబా ఇది కూడా చూస్తారు, నా పిల్లలు హంస బుద్ధిగా ఎంతవరకు అయ్యారు. ऐसे ही हंस वृत्ति अर्थात सदा हर आत्मा के प्रति శ్రేష్ఠ కళ్యాణ్కి వృత్తి. అట్లాగే హంస వృత్తి అంటారు. అంటే ప్రతి ఆత్మ పట్ల కూడా శ్రేష్ఠ కళ్యాణం యొక్క వృత్తి. हर आत्मा के अकल्याण की बातें सुनते देखते अकल्याण को कल्याण की वृत्ति से बदल लेना.
ప్రతి ఆత్మ యొక్క ఒకవేళ అకళ్యాణం యొక్క విషయాలు విన్నప్పటికీ చూసినప్పటికీ అకళ్యాణాన్ని కూడా కళ్యాణ యొక్క వృత్తిలో మార్చాలి అని బాబా అంటున్నారు. ఎవరైతే అకళ్యాణాన్ని కూడా కళ్యాణం యొక్క వృత్తిలో మారుస్తారో వారినే హోలీ హంస వృత్తి అని అంటారు అంటున్నారు. హంస బుద్ధి అని చెప్పారు ఒకటి, రెండోది ఏం చెప్పారు? హంస వృత్తి అని బాబా చెప్పారనమాట. హంస బుద్ధి అంటే ఏంటి? రాళ్లను రత్నాలను వేర్చేది. అది సరే, ఇప్పుడు బాబా మన బుద్ధి హంస బుద్ధిగా ఉండడం అంటే ఏంటి? శుభభావనని మనసులో ధారణ చేయడం. ఎవరి యొక్క వ్యర్థాన్ని సాధారణతని మీరు చూసినప్పటికీ కూడా దాన్ని ఏం చేయాలి? శుభభావనగా లోపల ధారణ చెయ్యాలి అని బాబా అన్నారు. అంటే హంస రాళ్ళు రత్నాలు పరిశీలించగలుగుతుంది. పరిశీలించి ఏం స్వీకరిస్తుంది? రత్నాలు స్వీకరిస్తుంది, కానీ రాళ్ళు స్వీకరించదనమాట. అట్లాగే పిల్లలు కూడా పరిశీలించగలుగుతారు. కొంతమంది పిల్లలు వ్యర్థం ఏంటిది సాధారణం ఏంటిది అని, కొందరైతే అసలు పరిశీలించలేరు. కానీ కొందరు పరిశీలించగలుగుతారు, కానీ ఆ వ్యర్థాన్ని వ్యర్థంగానే మనసులో పెట్టేసుకుంటారు, లేకపోతే సాధారణతగానే మనసులో పెట్టేసుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారు? వ్యర్థాన్ని సాధారణతని కూడా శుభభావనలోకి మార్చి దాన్ని లోపల ధారణ చేయాలి. ఎందుకంటే మనం ఏది ధారణ చేస్తామో మన ఆరోగ్యం కూడా అలాగే ఉంది, అంటే మన మనస్సు యొక్క భావన కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు శుభాన్నే ధారణ చేయండి అని బాబా అన్నారనమాట. అట్లాగే రెండోది ఏం చెప్పారు? వృత్తిని హంస వృత్తి అంటే ఏంటి? ఏ పిల్లలది హంస వృత్తి అని బాబా అంటారు అంటే, ఎవరైతే అకళ్యాణంలో కూడా కళ్యాణకారి వృత్తిలోకి పరివర్తన చేసుకోగలుగుతారో, అంటే ఒక అకళ్యాణం యొక్క విషయం ఉన్నా, అకళ్యాణం యొక్క పరిస్థితి ఉన్నా, అకళ్యాణం యొక్క చేసే మనిషి ఉన్నా, దాన్ని కూడా మీరు మీ శుద్ధమైనటువంటి వృత్తితో మార్చి కళ్యాణకారి వృత్తిలోకి మార్చుకోగలగాలి. ఇందులో కూడా కళ్యాణమే జరిగింది, లేకపోతే ఇది కూడా కళ్యాణకారినే, దీనిలో కూడా వీరు ఇలా ఉండడం వల్ల కూడా కళ్యాణకారిగా అయింది. ఇట్లా ఏం చేయాలి అంటే హోలీ హంస వృత్తిని వృత్తి అనేటువంటిది అలాంటిది అని బాబా అంటున్నారు. అప్నే కళ్యాణ్కి వృత్తి సో ఔరోం కో భీ బదల్ సక్తే హో. బాబా అంటున్నారు, ఎదుటి వారిని మీరు ఎప్పుడు మార్చగలరు? ముందు మీ దగ్గర కళ్యాణకారి వృత్తి ఉంటేనే కదా ఎదుటి వారిని మార్చగలరు. వారి అకళ్యాణం యొక్క వృత్తిని తమ కళ్యాణం యొక్క వృత్తితో మార్చాలి. ఇదే హోలీ హంసల కర్తవ్యము. దీని ప్రమాణంగా దృష్టిలో ఎల్లప్పుడూ ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టమైన శుద్ధమైన స్నేహం యొక్క దృష్టి అనేది ఉండాలి. कैसा भी हो लेकिन अपनी तरफ से सबके प्रति रूहानी आत्मिक स्नेह की दृष्टि धारण करना. ఎవరు ఎలాంటి వారైనప్పటికీ కూడా మీ వైపు నుండి అందరి పట్ల ఆత్మికమైనటువంటి స్నేహము దృష్టి ధారణ జరగాలి. దీన్ని ఏమంటారు? హంస దృష్టి అని అంటారు. అంటే ఎవరు ఎలాంటి వారైనప్పటికీ కూడా వారి యొక్క ప్రమాణంగా, అంటే వారి యొక్క పరిస్థితి ప్రమాణంగా, లేకపోతే ఏ రకంగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా శ్రేష్టమైన శుద్ధమైన స్నేహం యొక్క దృష్టి అనేటువంటిది, ఆత్మిక స్నేహం యొక్క దృష్టిని మీరు ధారణ చేయాలి. ఇలా ఆత్మిక స్నేహం యొక్క దృష్టిని ధారణ చేసినప్పుడు హంస దృష్టి అని అంటారు. इसी प्रकार बोल में भी पहले सुनाया, बुरा बोल अलग चीज़ है, वो तो ब्राह्मणों का बदल गया, लेकिन व्यर्थ बोल को ही होली हंस मुख नहीं कहेंगे. ఇక హంస ముఖం అంటే ఏంటి? మాటల గురించి బాబా చెప్పారు కదా. చెడు మాటలు అయితే నోట్లోంచి ఎప్పుడు రావు బ్రాహ్మణులకి, అది మారిపోయింది. కానీ వ్యర్థమైనటువంటి మాటలు నోటి నుండి వచ్చిన హోలీ హంస యొక్క ముఖము అని అనరు అని బాబా అంటున్నారు. ముఖబీ హోలీ హంస ముఖ. కాబట్టి మరి హంసకు ముఖం కూడా హంస ముఖమే, బుద్ధి కూడా హంస బుద్ధే ఉంటుంది, కానీ ఒకటి ఉండదు కదా. అలాగే పిల్లల యొక్క ముఖము కూడా హంస ముఖముగా ఉండాలి అంటున్నారు. అంటే ఏంటి? ఎప్పుడు నోటి నుండి వ్యర్థం యొక్క విషయాలు రాకూడదు. ఇస్కో కహెంగే
హంసముఖ స్థితి, దీన్నే హంసముఖ స్థితి అని అంటారు. తో హోలీ హంస బుద్ధి, వృత్తి, దృష్టి ఔర్ ముఖ. కాబట్టి అన్ని ధారణ ఉండాలి. హోలీ హంసల బుద్ధి, హోలీ హంసల వృత్తి, హోలీ హంసల దృష్టి, హోలీ హంసల ముఖము. ఎప్పుడైతే ఇలాంటి పవిత్రత అంటే శ్రేష్టంగా అయిపోతారో అప్పుడు స్వతహాగా హోలీ హంస స్థితి ప్రత్యక్ష ప్రభావము కనిపిస్తుంది. అంటే ఇప్పుడు హంస యొక్క స్థితి అనేది మీకు హోలీ హంస స్థితి అనేది వచ్చేస్తుంది, దాని ప్రభావం కూడా కనిపిస్తుంది. సభీ అప్నే ఆప్కో దేఖో, అందుకని నేను ఎంతవరకు హంసగా అయ్యాను అనేది మిమ్మల్ని మీరే చూసుకోవాలి. సదా హోలీ హంస బన్ చల్తే ఫిర్తే హే. బాబా అంటున్నారు ఇలాంటి హంస బుద్ధితో, హంస వృత్తితో, హంస దృష్టితో, హంస ముఖంతోనే నడుస్తూ తిరుగుతూ ఉన్నారా హోలీ హంసలుగా అయి. ఎందుకంటే స్వ ఉన్నతి యొక్క సమయము ఇంకా ఎక్కువ లేదు అంటున్నారు బాబా. స్వ ఉన్నతి చేసుకునే సమయము ఎక్కువ లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఈ సమయం యొక్క పరివర్తన చాలా కాలం పరివర్తన కలిగినటువంటి గోల్డెన్ ప్రపంచానికి అధికారిగా తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు పరివర్తన చేసుకున్న వాళ్ళే అంటే చాలా కాలం గోల్డెన్ ప్రపంచంలో అధికారిగా తయారు చేస్తుంది. యహ ఇషారా బాబ్దానానే పెహలే భీ దియా. బాబా ఈ సైగ ముందు కూడా చేశారు. స్వయం వైపు అంటే నేను ఎలా ఉన్నాను అనేది మాత్రమే చూడండి. బాబా చెప్పిన విషయాలు ఎప్పుడైతే వినిపిస్తారో ఫలానా వాళ్ళు ఇలా తయారయ్యారా లేదా అని ఫలానా వాళ్ళ వైపు బుద్ధి వెళ్ళొద్దు. నేను ఎంతవరకు తయారయ్యాను, డబల్ అండర్లైన్ అని బాబా అంటున్నారు. అటెన్షన్ కూడా డబల్ అనేది ఉన్నదా? థోడే సమయకి అటెన్షన్ హే, లేకపోతే ఏదో బాబా చెప్పినప్పుడు అటెన్షన్ పెట్టుకున్నారు, లేకపోతే ఒకరోజు 2 రోజుల కోసం పెట్టుకున్నారు. ఎప్పటి కోసం హోలీ హంసలు అవ్వాలి, కానీ ఒకరోజు 2 రోజులు హోలీ హంసలు అయ్యి మిగిలినప్పుడు కొంగలు అవ్వద్దు కదా. కాబట్టి చాలా కాలం యొక్క అటెన్షన్ మీ మీద మీకు ఉండి ఆ విధమైనటువంటి ధారణ అనేది జరగాలి. అప్పుడు దాని ఫలంగా శ్రేష్ట ప్రాప్తి, శ్రేష్ట ప్రారబ్ధము అనేటువంటివి లభిస్తాయి అని బాబా అంటున్నారు. ఈ తోడా సమయ బహుత్ శ్రేష్ఠ సుహావనా హై. ఈ కొద్ది సమయము ఎంతో శ్రేష్టమైనది, సుందరమైనటువంటిది. మెహనత్ భీ నహీ హై, సిర్ఫ్ జో బాప్నే కహా ఔర్ ధారణ కియా. ఇందులో శ్రమ కూడా ఏమీ లేదు, బాబా చెప్పినట్లు ధారణ చేస్తే చాలు అంటున్నారు. ఔర్ ధారణ కర్నేసే ప్రాక్టికల్ స్వతహా హీ హోగా. ఎప్పుడైతే ధారణ చేస్తారో అప్పుడు ప్రాక్టికల్గా కూడా స్వతహాగానే అవుతారు. హోలీ హంస కా కామ్ హీ హై ధారణ కర్ణ. హోలీ హంసల పని ధారణ చేయడమే. కాబట్టి ఇలాంటి హోలీ హంసల యొక్క సభ ఉన్నది. నాలెడ్జ్ఫుల్ బన్ గయే హై, నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. వ్యర్థం మరియు సాధారణతకు అచ్చి తరహసే సమజ్ గయే హై. వ్యర్థం అంటే ఏంటి, సాధారణత అంటే ఏంటో కూడా మీకు అర్థమవుతున్నాయి కదా. ఎందుకంటే బ్రాహ్మణులు అయ్యారు అంటే ఏంటి, నాలెడ్జ్ఫుల్గా అయ్యారు అంటే జ్ఞాన సంపన్నులు అయ్యారు. జ్ఞానం అంటే ఏంటి, ఏది వ్యర్థం, ఏది సాధారణం, ఏది శ్రేష్టం, ఇది తెలుసుకోవడమే కదా జ్ఞానం అంటే అర్థము. కాబట్టి మంచి రీతిగా అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని కర్మలోకి స్వతహాగానే తీసుకొని రావాలి. कैसे भी సాధారణ భాషమే యహీ कहते हो ना. సాధారణమైన భాషలో కూడా ఇదే చెప్తారు కదా. అభి మేరేకో సమజ్ మే ఆయా. ఒక్కొక్కసారి సడన్గా అంటారనమాట, ఇప్పుడు అర్థమైంది నాకు అంటారనమాట. బాబా అంటున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు అంటే ఏంటి, అప్పుడే బుద్ధిలో అది ధారణ అనేది జరుగుతూ ఉన్నట్లు. ఫిర్ కర్నేకే బినా రహ్ నహీ సక్తే. అప్పుడు చేయకుండా ఉండలేదు అంటే అర్థమైంది అంటే ఏంటి, తప్పకుండా దాన్ని ఆచరిస్తారు. ఎప్పుడు ఆచరించలేరు, అది అర్థం కానప్పుడే ఆచరించలేరు, ఏదో శక్తి లేనప్పుడు ఆచరించలేరు. కానీ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు శక్తి కూడా లభిస్తుంది అని చెప్పి. తో ఫిర్ కర్నేకే బినా రహ నహీ సక్తే. అప్పుడు ఇంకా చేయకుండా ఉండలేరు అర్థమైన వాళ్ళు. తో పెహలే యహ్ చెక్ కరో
कि సాధారణ అథవా వ్యర్థ క్యా హై. కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోండి, సాధారణత అంటే ఏంటి, వ్యర్థం అంటే ఏంటి. కభీ వ్యర్థ యా సాధారణ కో హీ శ్రేష్ఠ అనేది సమझ లేతే. ఆలోచించుకోండి, వ్యర్థాన్ని కూడా శ్రేష్టం అనుకుంటున్నారా, సాధారణతని కూడా శ్రేష్టం అనుకుంటున్నారా. ఇసిలియే పెహలే పెహలే ముఖ్య హే హోలీ హంస బుద్ధి. కాబట్టి నాలుగిట్లో కూడా మళ్ళీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది, హోలీ హంస బుద్ధి ఉండాలి. అంటే ఫస్ట్ అసలు గ్రహించుకోగలగాలి కదా, ఏది వ్యర్థము, ఏది సాధారణత, ఏది శ్రేష్టత అనేది గ్రహించుకోగలగడమే హోలీ హంస బుద్ధి. ఉస్మే స్వతహా పరఖనే శక్తి ఆహీ జాతి హై. దాంతో స్వతహాగానే పరిశీలన శక్తి అనేది వస్తుంది. क्योंकि व्यर्थ संकल्प और व्यर्थ समय तब जाता जब उसकी परख नहीं रहती है. ఎందుకంటే వ్యర్థంగా మీరు ఎప్పుడు సంకల్పాలు పోగొడతారు, నేను వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాను అనేది కూడా స్వయానికి తెలియనప్పుడు. అలాగే వ్యర్థంగా సమయం ఎప్పుడు పోగొడతారు, అది మీకు నాలెడ్జ్ లేనప్పుడు. ఇప్పుడు నేను ఇది ఎంత వ్యర్థ సమయం అయిపోయింది అనేటువంటి జ్ఞానం మీ వద్ద, అంటే ఆ రియలైజేషన్ లేనప్పుడు అది జరుగుతూ ఉంటుంది. ఆ రియలైజేషన్ లేకపోవడాన్ని పరిశీలించలేకపోవడము అని అంటారు. అంటే ఏంటి, ఏది రైట్ ఏది రాంగు ఇది పరిశీలించలేకపోతూ ఉంటారు. తమ యొక్క వ్యర్థాన్ని, రాంగ్ని రైట్గా కూడా భావిస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యర్థమైపోతుంది. హే వ్యర్థ లేకిన్ సమస్తే హే మే సమర్థ్ రైట్ సోచ్ రహీ హూ. అదేమో వ్యర్థంగా ఉంటుంది, కానీ స్వయానికి ఏమనుకుంటారంటే నేను చాలా సమర్థమైన ఆత్మని, నేను ఆలోచిస్తే నేను రైటే ఆలోచిస్తాను అనుకుంటారంట. జో మేనే కహా వహీ రైట్ హే, నేనేం చెప్పానో అదే రైట్ అంటారంట. ఇసిమే పరఖనే కి శక్తి నా హోనే కే కారణ్ మన్ కి శక్తి, సమయ కి శక్తి, వాణి కి శక్తి సబ్ చలి జాతి హై. ఇలా పరిశీలన శక్తి లేని కారణంగా ఏమవుతుంది, మనసు శక్తి, సమయం యొక్క శక్తి, వాచా శక్తి అన్నీ పోతాయి. और दूसरे से मेहनत लेने का बोझ भी चढ़ता है. అప్పుడు ఇతరుల నుండి శ్రమ తీసుకుంటారు అంటున్నారు బాబా. అంటే వాళ్ళకి ఇతరులకు శ్రమ పెడుతూ ఉంటారు, ఆ యొక్క బరువు కూడా ఎక్కుతుంది. కారణం ఏంటి, హోలీ హంస బుద్ధి లేకపోవడము. బాబ్దాదా హోలీ హంసలందరికీ మళ్ళీ మళ్ళీ సైగ చేస్తున్నారు. ఉల్టేకో ఉల్టా నహీ కరో, యह है ही उल्टा, यह नहीं सोचो. लेकिन उल्टे को सुल्टा कैसे करो यह सोचो. ఎవరైనా ఉల్టాగా ఉన్నారు, వీరున్నదే ఉల్టా కదా, నేను కరెక్టే ఆలోచిస్తున్నాను కదా, వీళ్ళు ఉల్టా అనుకుంటారంట. మీరు అలా ఆలోచించడము హంసబుద్ధి కాదు అంటున్నారు. హంసబుద్ధి ఏం చేయాలి, వ్యర్థాన్ని శ్రేష్టంలోకి మార్చి శుభభావనలోకి మార్చి ధారణ చేయాలన్నమాట. కాబట్టి వీళ్ళు ఉన్నదే ఉల్టా కదా. హలో, అందరూ ఉన్నారా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎవరు పెట్టకండి. కాబట్టి ఉల్టాగా ఎవరైతే ఉంటారో ఆ ఉల్టాగా ఉన్నటువంటి వారిని నేను ఉల్టాగా ఉన్నారు అనుకున్నాను, దీంట్లో పొరపాటు ఏంటి, కరెక్టే కదా అని అనుకుంటారు. కానీ బాబా అంటున్నారు అది సాధారణమైనటువంటి వృత్తికైతే కరెక్టే, కానీ హంసవృత్తి అంటే ఏంటి, హంసవృత్తికి కరెక్ట్ కాదు. ఉల్టాని కూడా సుల్టా ఎలా చేయాలి, ఎలా సరి చేయాలి అని ఆలోచించినప్పుడు హంసబుద్ధి అంటారు. ఉల్టాగా ఉన్నవారిని ఉల్టాగా ఉన్నారు అన్నాను, దానిలో తప్పే ఉంది, నేను కరెక్టే కదా అని అనుకున్నట్లయితే అది సాధారణమైన బుద్ధి అవుతుందన్నమాట. ఇస్కో కహా జాతా కళ్యాణ్కి భావన. కాబట్టి ఉల్టాని కూడా సుల్టా ఏ విధంగా చేయాలి అని ఆలోచించాలి, దీన్ని కళ్యాణ భావన అని అంటారు. అంతేగాని నాకేం పని ఈ విధంగా చేయడము, ఈ విధంగా కాదు కదా. శ్రేష్ఠ భావము శుభభావనతో తమ వ్యర్థ భావ స్వభావాన్ని, ఇతరుల భావ స్వభావాన్ని మార్చుకోగలగడమే విజయం పొందడం అంటే అంటున్నారు బాబా. తమ యొక్క వ్యర్థ భావ స్వభావాలు మారాలి, ఇతరుల్లో కూడా మార్చే శక్తిని సంపాదించాలి. ఇదే విజయం పొందడము. సమझा?
అర్థమైందా అంటున్నారు బాబా. పెహలే స్వ పర్ విజయి ఫిర్ సర్వ పర్ విజయి. మళ్ళీ దీంట్లో కూడా లైన్ ఎలా ఉండాలి, ముందు స్వయం జయించాలి, అంటే తమ భావ స్వభావాలు జయించాలి, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎలా జయించగలుగుతారు అనేటువంటిది, ఎలా నేను మార్చగలుగుతాను అనేటువంటిది ఆలోచించాలి. అంటే ఏంటి, ముందు స్వాపైన విజయము, తర్వాత సర్వులపైన విజయము, ఆ తర్వాత ప్రకృతి పైన విజయిగా అవుతారు. ఈ 3 విజయాలు మిమ్మల్ని విజయీ మాలలో పూసగా చేస్తుంది. ప్రకృతిలో వాయుమండలము, వైబ్రేషన్, స్థూలమైన ప్రకృతి యొక్క సమస్యలు అన్నీ వస్తాయి. తో తీనోం పర్ విజయ్ హో, మూడిట్లో కూడా విజయం పొందుతున్నారా? ఈ ఆధారంతో విజయమాల యొక్క నంబరు తమది తాము చూసుకోవాలి. ఇసిలియే నామ్ హి వైజయంతి మాల రఖా హై. కాబట్టి పేరే వైజయంతి మాల అని పెట్టారు. అందరూ విజయినే కదా అని బాబా అంటున్నారు. అచ్చా, ఆజ్ ఆస్ట్రేలియా వాళ్ళంకా టర్న్ హై. ఇప్పుడు ఆస్ట్రేలియా వారి యొక్క టర్న్ ఉన్నది, సేవా టర్న్. ऑस्ट्रेलिया वालों को मधुबन से भी गोल्डन चांसलर बनने का चांस मिलता है, क्योंकि सभी को आगे रखने का चांस देते हो, यह विशेषता है. మరి మధుబన్లో సేవ చేసేటువంటి గోల్డెన్ ఛాన్స్ దొరికింది కాబట్టి ఛాన్స్ అనేటువంటిది అందరికీ కూడా ఇస్తూ ఉంటారు. ఇది కూడా విశేషత చూశారు. ఔరంకో ఆగే రఖనా యహ ఛాన్స్ దేనా, ఇతరులను ముందు ఉంచుతూ ఉంటారు. ఇది ఛాన్స్ ఇవ్వడము అంటే ఛాన్సలర్గా అవ్వడము. ఛాన్స్ లేనే వాలేకో ఛాన్స్ దేనే వాలేకో దోనోంకో ఛాన్సలర్ కహతే హై. సేవా ఛాన్స్ తీసుకునే వాళ్ళు ఛాన్సలర్, సేవా ఇతరుల్ని ముందుంచేవాళ్ళు ఛాన్సలర్ అని బాబా అంటున్నారు. అంటే ఇతరులను ముందుంచడంలో అంటే మీకు సేవ చెప్తే వేరే వాళ్ళకి చెప్పడం కాదు, మీకు పేరు వస్తే వాళ్ళకి ఇవ్వడం, ఆ పేరు అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం, మీకు గౌరవం లభిస్తే ఇతరుల్ని ముందుంచడం, అలాగే మీకు సేవ చేసే ఛాన్స్ లభించినప్పుడు సేవ చేయడం. ఇట్లా సేవా ఛాన్స్ తీసుకునేవారిగా, అలాగే గౌరవం పొందడంలో, పేరు ప్రఖ్యాతలు పొందడంలో ఇతరులను ముందుంచేవారిగా ఎవరైతే అవుతారో వారిని ఛాన్సలర్ అవ్వడము అని అంటారు. బాప్దాదా సదా హర్ బచ్చేకి విశేషత దేఖ్తే హై. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల విశేషతను చూస్తున్నారు, వర్ణన చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో మరి పాండవ సైన్యం యొక్క ఛాన్స్, విశేషంగా సేవ చేసుకునే ఛాన్స్ దొరికింది. ఎక్కడ సేవ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుందో మరి అది కూడా విశేషమైనటువంటి లాభం పొందడమే కదా. అలాగే ఆ ఛాన్స్ని తీసుకొని ఉపయోగించుకొని ఎవరైతే ప్రారంధాన్ని తయారు చేసుకుంటారో వారే ఛాన్సలర్ అవుతారు. ज़्यादा సెంటర్స్ బి పాండవ్ సంభాల్తే హై. అక్కడ ఎక్కువ సెంటర్స్ కూడా పాండవులు సంభాలన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇల్లుని సెంటర్గా మార్చేస్తారు. సేవా కేంద్రం ఎలా ఉంటే ఇంకా అలా ఉంటూ ఉంటారనమాట. ఇట్లా ఎక్కువగా అక్కడ సరెండర్ అవుతూ ఉంటారు. శక్తియోనే పాండవంకో ఛాన్స్ దియా. శక్తులు మరి ఆ విధంగా పాండవులకు కూడా ఒకవేళ యోగ్యులుగా ఉన్నట్లయితే వారికి కూడా ఛాన్స్ ఇచ్చారు, ముందుంచుతూ ఉంటారు, సదా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది కూడా శక్తుల యొక్క విశేషత. లేకిన్ పాండవ अपने को सदा निमित्त समझ सेवा में आगे बढ़ रहे हैं, నమ్రతా से आगे बढ़ रहे हैं. అలాగే పాండవులు కూడా ఏంటి, నేను నిమిత్తంగా ఉన్నాను ఈ సేవ కోసము అని చెప్పి నమ్రతా భావంతో ఉంటున్నారు. కాబట్టి ఇది వారిలో ఉన్నటువంటి విశేషత, ఇదే వారిని ముందుకి తీసుకువెళ్తున్నది, ఇంకా సేవని వృద్ధి చేస్తున్నది. సేవలో మరి నిమిత్తంగా ఉంచినటువంటి వారి పట్ల గౌరవం యొక్క భావన. సేవా మే నిమిత్త భావ హీ సేవా కా సఫలతా కా ఆధార్ హై. మరి ఈ విధంగా నిమిత్త భావననే సఫలతకు ఆధారము. బాప్దాదా 3 శబ్దాలు చెప్తున్నారు. సాకారం ద్వారా కూడా లాస్ట్లో ఏం ఉచ్చరించారంటే, సాకార్ బాబా కూడా అంతిమంలో 3 మాటలు ఉచ్చరించారు కదా, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ 3 విశేషతలు నిమిత్త భావం ఉన్నప్పుడు ఈ 3 విశేషతలు స్వతహాగా వస్తాయి. నిమిత్త భావ నహీ తో
इन तीनों विशेषताओं का अनुभव नहीं होता। మీలో ఎప్పటి వరకైతే నిమిత్త భావన ధారణ అవ్వదో అప్పటి వరకు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి రాదు అని అనుభవం కూడా చేయలేరు అని బాబా అంటున్నారు. ఇట్లా నిమిత్త భావము అంటే అనేక రకాలైనటువంటి నేను, నాది ఇలాంటి భావనలు సమాప్తం చేయడం. నిమిత్తంగా అవ్వడం అంటే ఏంటి అర్థము? మరి ఎప్పుడైతే బాబా మాకు నిమిత్తంగా చేశారు, నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, చేసేది చేయించేది బాబా ఉన్నారు, ఇది నా యొక్క విశేషత కాదు అని ఎప్పుడైతే ఇది నాది కాదు అని భావిస్తారో అప్పుడు దాన్ని నిమిత్త భావన అని అంటారు. అలాగే బాబా బాధ్యత ఇచ్చారు, ఈ బాధ్యతని నేను నిలబెట్టుకోవాలి అని ఎప్పుడైతే భావిస్తారో దాన్ని నిమిత్త భావము అని అంటారు. ఏదైనా కార్యం చేయడానికి ఒకరిని నిమిత్తంగా చేయడము అంటే ఏంటి? ఒకరికి బాధ్యతని ఇవ్వడము. బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని వారు ఏ విధంగా నిర్వర్తిస్తారు? బాధ్యత తీసుకుంటారా లేదా? ఈ విధంగా నా భాగ్యం తయారవుతున్నది అని బాధ్యత తీసుకుంటారా, లేకపోతే కష్టంగా తీసుకుంటారా? దీన్ని బట్టి కాబట్టి నేను నాది అనేది ఉండకూడదు. నా మై నా మేరా స్థితి మే జో హల్చల్ హోతీ హై ఇసి ఏక కమీ కే కారణ్ హోతీ హై. స్థితిలో అలజడి వస్తుంది అంటే దీనిలో ముఖ్యంగా లోపం ఉన్న కారణంగా వస్తుంది. సేవలో కూడా శ్రమ అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది అంటే తమ ఎగిరే కళ యొక్క స్థితిలో శ్రమ చేయవలసి వస్తుంది. నిమిత్త హై అర్థాత్ నిమిత్త బనానే వాలా సదా యాద్ రహే. నిమిత్తంగా ఉన్నాను అంటే ఏంటి అర్థము? నిమిత్తంగా చేసిన బాబా ఎప్పుడు గుర్తుండాలి. ఇదే విశేషతతో సదా సేవలో వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. సేవా విస్తారం జరగడము ఇది కూడా సేవలో సఫలతకి గుర్తు. ఇప్పుడు అచల్ అడోల్ స్థితిలో మంచి అనుభవిగా అయ్యారు. समझा? ऑस्ट्रेलिया अर्थात कुछ एक्स्ट्रा है औरों में नहीं है. ऑस्ट्रेलिया में वैरायटी गुजराती आदि नहीं है. चारिटी बिगिन्स एट होम का काम ज़्यादा किया है. ఆస్ట్రేలియా అంటేనే మరి ఎక్కువ అనే గుర్తుంచుకోండి అని బాబా అంటున్నారు. మీలో విశేషత కూడా ఎక్కువ ఉండాలి అని ధారణ కూడా ఉండాలి. మరి ఆస్ట్రేలియాలో మరియు వెరైటీ గుజరాతీలు ఇలా ఎవరు లేరు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుండి సేవ అనేది మొదలుపెట్టారు. తమ తోటి వారిని తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. కుమారులు తమ తోటి కుమారులను తయారు చేస్తున్నారు. వాళ్ళని ఉన్నతంగా చేయాలి. మాతల్ని, పాండవుల్ని తమ తోటి వారిని తయారు చేయాలి. ఇది దీంట్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన ఉన్నది. సేవాదారీలు ఇంకా అనేక మందిని సేవాదారీల్ని తయారు చేయాలి. ఈ విధమైన లగన్తో ఉన్నారు. ఈ జీవితంలో తమ జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్నా జీవన్ బనాలితో సదాకే లియే శ్రేష్ఠ బందే. ఫస్ట్ మీ జీవితాన్ని తయారు చేసుకోవడం అంటే మీ జీవితాన్ని సఫలం చేసుకుంటున్నారా లేదా? సఫలం చేసుకుంటున్నారంటే ఏంటి అర్థము? సదా కోసం శ్రేష్టంగా మారిపోయినట్లు అర్థం. ఉల్టీ సీడీ చడ్నేసే బచ్కే. కుమారీలు ఉన్నారనుకోండి, ఉల్టా మెట్లు అనేది ఎక్కడం నుండే రక్షించబడ్డారు కదా. మళ్ళీ దిగి ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి మళ్ళీ ఈ దారిలో శ్రీమతం అనే దారిలో నడవడము ఇదంతా శ్రమతో కూడిన పని నుండి రక్షించబడ్డారు. శ్రమ సమయము వేస్ట్ అవ్వలేదు. ఎందుకంటే అందరితో మోహాన్ని జోడించుకొని మళ్ళీ వదిలించుకొని ఇలాంటి శ్రమ లేదు కదా. బంధనాలు వేసుకొని తెంచుకునే శ్రమ లేదు కదా. ఉన్నదే నిర్బంధనం కదా. బాప్ దాదా ఖుష్ హోతే హై. ఏక్ దోసే అనేక్ దీప్మాలా బన్ రహే హై. ఇలా ఏ వర్గానికి చెందిన వారు ఆ వర్గం యొక్క సేవ చేయడంలో ముందులో బిజీగా ఉన్నారు. అందుకనే బాప్దాదా సంతోషిస్తున్నారు. ఒక దీపంతో అనేక దీపాలను వెలిగిస్తున్నారు. దీపమాలను తయారు చేస్తున్నారు. ఉమంగ ఉత్సాహం బాగుంది. సేవలో బిజీగా ఉన్నందువల్ల వీళ్ళు ఎప్పుడూ ఉన్నతిలోకి వెళ్తున్నారు. ఎవరు సేవలో బిజీ ఉంటారో వారు ఎప్పుడూ ఉన్నతి చెందుతూ ఉంటారు. ఏక్తో నిమిత్త భావకి బాసున్నాయి. 2 విశేషతలు చెప్పారు కదా. ఒకటి నిమిత్త భావనతో సేవ చేస్తారు. రెండోది दूसरा जो सेवा के निमित्त बनते उन्हों के लिए स्व उन्नति सेवा उन्नति प्रति
एक विशेष స్లోగన్ సేఫ్టీ కా సాధన్ హై. మరి ఎవరైతే సేవకు నిమిత్తం అవుతారో వాళ్ళ కోసమైనా సేవ ఉన్నతి కోసమైనా విశేషమైన స్లోగన్ వాళ్ళ రక్షణకు ఆధారము అని బాబా అంటున్నారు. మేము నిమిత్తంగా అయ్యాము, జో కరెంగే హమే దేక్ సబ్ కరెంగే. మేము నిమిత్తంగా అయి మేము చేసినప్పుడు మమ్మల్ని చూసి అందరూ చేస్తారు. ఎందుకంటే సేవకి నిమిత్తంగా అవ్వడము అంటే మీరు స్టేజ్ పైకి రావడమే అని బాబా అంటున్నారు. ఏదైనా సేవ చేసి మరి ఉదాహరణగా తయారు కావాలి. जैसे कोई पाठधारी जब स्टेज पर आता है तो कितना अटेंशन रहता है. ఎవరైనా పాత్ర వహించే వాళ్ళు స్టేజ్ మీదకి రాగానే చాలా అటెన్షన్లోకి వచ్చేస్తారు కదా. అందరి మధ్యలో ఉన్నది వేరు, స్టేజ్ మీదకి వచ్చింది వేరు. కాబట్టి సేవకు నిమిత్తం అవ్వడము అంటే స్టేజీ మీద పాత్ర వహించడము. స్టేజ్ తరఫ్ సభీకి నజర్ హోతీ హై. స్టేజీ మీద ఉండే వాళ్ళ మీద అందరి దృష్టి ఉంటుంది. ఏదన్నా చేసి నేను చేసింది ఎవరు చూడలేదు అని అనుకోవడానికి కుదరదు. అక్కడ స్టేజ్ మీద ఉన్నారు అంటే ఏంటి అర్థము? అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు అని గుర్తుంచుకోవాలి. జో హీరో యాక్టర్ హోతా హై ఉస్ పర్ జ్యాదా నజర్ హోతీ హై. అలాగే హీరో యాక్టర్ పైన ఎక్కువ దృష్టి అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్లోగన్ అనేది సేఫ్టీకి సాధనము. దీంతో స్వతహాగానే ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేసుకోగలుగుతూ ఉంటారు. वैसे तो चाहे सेंटर पर रहते व कहाँ भी रहकर సేవ करते. మీరు ఎక్కడ ఉండి సేవ చేస్తున్నా, సెంటర్లో ఉండి సేవ చేసేవారే కాదు, ఇంట్లో ఉండి సేవ చేసే వారికి కూడా బాబా చెప్తున్నారు అందరూ సేవాదారీలే కదా. ఎక్కడ ఉండి సేవ చేసినా సేవాదారీలే. कई अपने निमित्त स्थाనం पर रहकर సేవ का ఛాన్స్ లేతే हैं. బాబా సేవ చేయాలి కాబట్టి తమ దగ్గర ఉంటూ కూడా మరి సేవ అనేటువంటిది ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. సేవా బాధ్యత వహిస్తూ ఉంటారు, నిర్బంధనంగా ఉంటూ ఉంటారు, సేవా స్థానంలో వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు, సేవ యొక్క ఛాన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ స్టేజ్ పైకి వెళ్ళడమే. సేవాకే సివాయ్ అప్నే సమయకు వ్యర్థ నహీ గవానా చాహియే. బాబా అంటారు సేవ లేకుండా సమయం గడిపారు అంటే మీ టైం మీరు వేస్ట్ చేసేసుకున్నారు అంటున్నారు. సేవా భీ ఖాతా బహుత్ జమా హోతా హై. సేవ ఖాతా చాలా జమా పెంచుతూ ఉంటుంది. సత్యమైన హృదయంతో సేవ చేస్తే ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఖాతా బహుత్ అచ్చీ తరహ సే జమా కర్ రహే హో. మంచి రీతిగా ఖాతాని జమా చేసుకుంటున్నారు. బాబ్దాదా వద్దకు ప్రతి ఒక్క పిల్లల ఆది నుండి అంతిమం వరకు సేవ యొక్క ఖాతా అనేది బాబా దగ్గర ఉన్నది. వీరు జీవితం మొత్తంలో ఏం సేవ చేశారు, అలాగే ఎంత ఖాతా వీళ్ళకి జమ అనేది అయింది, ఆ జమ అయిన ఖాతా వీళ్ళకి ఎన్ని జన్మలు పొందడానికి సరిపోతుంది. ఇట్లా ఆది నుండి చివరి వరకు అకౌంట్ అనేది బాబా చూశారు. ఆటోమేటికల్లీ ఉస్మే జమా హోతా रहता. ఏ చిన్న సేవతోనైనా ఆటోమేటిక్గా జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. एक का अकाउंट नहीं रखना पड़ता है. अकाउंट रखने वालों के पास बहुत फाइल होती है. बाप के पास స్థూल ఫైల్ कोई नहीं है. ప్రతి ఒక్కరి అకౌంట్ ఉన్నది, కానీ బాబా అంటారు స్థూలమైన ఫైల్స్ నా దగ్గర ఏమీ లేవు. అందరి అకౌంట్లు బాబా దగ్గర ఉన్నాయి. ఒక్క సెకండ్లో ప్రతి ఒక్కరి అకౌంటు ఆది నుండి ఇప్పటి వరకు చివరి వరకు కూడా రిజిస్టర్ సెకండ్లో ఎమర్జ్ అయిపోతుంది. ఎంత జమా ఉన్నది, ఎంత వ్యర్థమైపోయింది, అలాగే ఎంత ఖర్చు పెట్టేశారు, ఇది కూడా బాగా చూస్తారు. ఆటోమేటిక్గా జమ అవుతుంది. ऐसे कभी नहीं समझना हमको तो कोई देखता ही नहीं समझता ही नहीं. నేను వ్యర్థంగా పోగొట్టుకున్నది ఎవరు చూశారులే అని అనుకోవద్దు అని బాబా అంటున్నారు. బాబాకైతే కనిపిస్తుంది కదా ఏ విధంగా వీళ్ళు వ్యర్థంగా పోగొడుతున్నారు, సఫలం చేసుకోవట్లేదు. ఆది నుండి ఇప్పటి వరకు ఎంత వీరికి అర్థమైంది అన్నీ బాబా చూస్తారు, అర్థం చేసుకుంటారు కదా. बाप दादा के पास तो जो जैसा है जितना करता है जिस स्टेज से करता है सब జమా होता है. బాప్ దాదా దగ్గర అన్నీ జమ అవుతాయి. ఎవరు ఏం చేస్తున్నారు అనేది జమ అవుతుంది. రెండోది ఏ భావనతో చేస్తున్నారు అంటే బాధపడుతూ చేస్తున్నారా, సంతోషంగా చేస్తున్నారా, అనేక రెట్లు జమ చేసుకుంటున్నారా, చేసిన దాన్ని వర్ణించి పోగొట్టుకుంటున్నారా, మాట మాటికి తలుచుకొని జమా ఖాతా తగ్గించేసుకుంటున్నారా, నేను ఇంత చేశాను ఈ విధంగా జమా ఖాతా తగ్గించుకుంటున్నారా. అన్ని స్థితులు బాబ్దాదా దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఫైల్ ఏం లేదు, కానీ ఫైనల్ అయితే బాబా దగ్గర ఉంది.
ऑस्ट्रेलिया में शक्तियों ने बाप का बनने की, बाप के पहचान, बाप से स्नेह निभाने की हिम्मत बहुत अच्छी दिखाई है. అలాగే ఆస్ట్రేలియా పిల్లల్లో బాబా అన్నారు, శక్తులు కూడా బాబాని గుర్తించడము, బాబా స్నేహం నిలబెట్టుకోవడం. బాబా ఎంత స్నేహిగా అయ్యి పిల్లలకు శిక్షణ ఇస్తున్నారో దాన్ని నిలబెట్టుకోవడంలో ధైర్యం బాగుంది అని బాబా అంటున్నారు. హల్చల్ కి భూల్ హోతీ హై, వह तो कोई स्थान के धरनी के या टोटल పిछలే జీవన్ కే సంస్కార్ కారణ హల్చల్ ఆతి. ఒక్కొక్క చోట అలజడి యొక్క విషయాలు కూడా వచ్చినాయి, పొరపాట్లు కూడా జరిగినాయి. అయితే ఆ యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ భూమిని బట్టి, అక్కడ ఇంకా ఆ ఆత్మ ఎవరైతే అలజడి చేసే ఆత్మలు ఉన్నారో వాళ్ళ పూర్వజన్మ యొక్క సంస్కారం కారణంగా ఆ విధంగా అలజడి చేసేటువంటి వారు కూడా ఉన్నారు. उनको भी पार कर स्नेह के बंधन में आगे बढ़ते रहते हैं. అలాంటి విఘ్నం వచ్చిన దాన్ని కూడా దాటి సేవను పెంచుతూ ముందుకు వెళ్తూ ఉండేటువంటి వారు. ఇసిలియే బాప్దాదా శక్తియోं की हिम्मत पर मुबारक देते हैं. కాబట్టి బాప్దాదా శక్తుల యొక్క ధైర్యానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఒకే బలము, ఒకే భరోసా, ఇదే ఆధారంతో ముందుకు వెళ్తున్నారు. అందుకనే ధైర్యము, శక్తుల యొక్క ధైర్యం బాగుంది, పాండవుల సేవా ఉత్సాహం బాగుంది. ఈ రెండు రెక్కలు పక్కాగా ఉన్నాయి సేవాక్షేత్రంలో. పాండవులు కూడా మహావీరుగా ముందుకు వెళ్తున్నారు. అలజడి యొక్క విషయాల్ని దాటడంలో కూడా తెలివిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను దాటాలి, పెంచకూడదు, విస్తారం చేయకూడదు, దీన్ని ఎలా సమాప్తం చేయాలి, ఇట్లా తెలివి అనేది చాలా బాగుంది. సభీకా చిత్ర వహీ హై, అందరి యొక్క చిత్రము అదే. పాండవ మోటే తాజే లంబే చోడే దిఖాతే క్యూంకి స్థితి ఐసి ఊంచి హై. పాండవుల విగ్రహాలు చూస్తే పెద్ద పొడవుగా చూపిస్తారు, ఇంత లావుగా చూపిస్తూ ఉంటారు. ఇట్లా హట్టకట్ట ఉన్నట్లు పొడవుగా లావుగా ఇట్లా పెద్దగా ఉన్నట్లు చూపిస్తారు. బాబా అంటున్నారు, శరీరం యొక్క విషయం కాదు ఇది, మీ ఉన్నతోన్నతమైన స్థితికి గుర్తు, మీ గట్టిగా ఉన్న స్థితికి గుర్తు అని బాబా అంటున్నారు. పాండవ్ ఉంచే బహద్దూర్ దిఖాయే, ఇంత పొడవుగా మళ్ళీ బహద్దూర్గా చూపించారు. కాబట్టి అందరూ దయాహృదయులుగా అవడం అయ్యి తిరిగేటువంటి వెతికేటువంటి ఆత్మలకు ఆధారం ఇచ్చేటువంటి సేవలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారిగా ఉన్నారు కదా. ఎప్పుడు సేవ చేయకుండా మేము ఉండలేము అనే స్థితి రావాలి. బాబ్దాదా పిల్లల ముందుకు తీసుకువెళ్ళే విశేషత చూసి సంతోషిస్తున్నారు, ఇతరుల్ని ముందుంచడం చూసి కూడా సంతోషిస్తున్నారు. విశేషమైన అదృష్టవంతులు. ప్రతి ఒక్కరి ఉమంగ ఉత్సాహంపై బాబ్దాదా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంత శ్రేష్టమైన లక్ష్యం ఉంచుకుంటే అంత ముందుకు వెళ్తూ ఉంటారు, ఇతరుల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడు బాబ్దాదా ఒక విశేషత చూస్తున్నారు. ఒకరికంటే ఒకరు బాబాకి ప్రియమైనటువంటి వారు. ఆబ్బి ఏక్తోకి స్విధీసే దేఖ్తే హో, మీరు కూడా బ్రాహ్మణులు కూడా ఈ విధంగా ఒకరికంటే ఒకరు మేము బాబాకి ప్రియమైన వారిని అనే దృష్టితోనే, అలాగే బ్రాహ్మణుల్ని కూడా అదే దృష్టితో చూడాలి. जिसको भी देखो एक दो से प्रिय लगे, क्योंकि 5000 वर्ष के बाद बिछड़े हुए 5000 సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఒకే పరివారము అనే ప్రేమ ఉండాలి. ఇట్లా పరస్పరం కలుసుకున్నప్పటికీ కూడా ఇదే స్నేహ భావన ఉండాలి. బాప్ సే ప్యార్ కి నిషాని యహ్ హై, సభీ బ్రాహ్మణాత్మయే ప్యారీ లగేంగే. బాబాతో ప్రేమ ఉన్నదానికి గుర్తు బ్రాహ్మణాత్మలు అందరూ కూడా ప్రియంగా అనిపిస్తారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ ప్రియంగా అనిపించడం అంటే మన బాప్సే ప్యార్ హై. బాబాతో ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారు అందరికీ ప్రియం అనిపిస్తారు. మాలామే ఏదోకే సంబంధమేతో బ్రాహ్మణ్ హీ బనేంగే. మాలలో చూసినట్లయితే ఒకరి యొక్క సంబంధంలోకి ఒకరు బ్రాహ్మణులే కదా వస్తారు. బాబాతో రిటైర్ హో దేఖేంగే, నేను రిటైర్ అయిపోతా, లాస్ట్కి ఉండేది మీరే కదా అని బాబా అంటున్నారు. అన్ని సంపర్కంలో మొదటి నుండి చివరి వరకు వచ్చేది మీరే కదా. అందుకని బాబాతో ప్రేమకి గుర్తు సదా అనుభవం చేసుకోండి. సభీ బాప్కే ప్యారే హై తో హమారే భీ ప్యారే హై. అందరూ బాబాకి ప్రియమైనటువంటి వారు. మరి ఒకరికొకరు కూడా అదే విధంగా ఉండాలి. బాబాకి ఇష్టం కదా బ్రాహ్మణులు అంటే, బాబాకి ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టం బ్రాహ్మణులు అంటే. ఈ విధమైన సంకల్పము ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మిఠే సిఖిలతే బచ్చోం ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया। పార్టీలతో బాబా మాట్లాడారు. అందరూ విశేషమైన ఆత్మలుగా భావిస్తున్నారా? విశేషమైన కార్యానికి నిమిత్తమయ్యాను నేను అనే ఆలోచన ఉన్నది కదా. ఈ విశేషత అనేది కనిపించాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను విశేషమైన కార్యానికి నిమిత్తమైన విశేష ఆత్మను. విశేషమైన కార్యాన్ని నేను చెయ్యాలి. విశేషమైన స్మృతి సాధారణమైనటువంటి దాన్ని అంటే శక్తిశాలిగా తయారు చేసేస్తుంది, వ్యర్థాన్ని కూడా సమాప్తం చేసేస్తుంది. ఎప్పుడైతే స్వయాన్ని నేను విశేషమైన కార్యాన్ని చేయాలి అని అనుకుంటారో అప్పుడు వ్యర్థం అనేది రాదు. కాబట్టి ఈ విశేషమైన ఆత్మనందు గుర్తుంచుకోండి. మాట్లాడినా విశేషంగానే ఉండాలి, చూసిన విశేషతల్ని చూడాలి, చేసిన విశేషమైన కార్యం చేయాలి, ఆలోచించిన విశేషంగానే ఉండాలి. ప్రతి విషయంలో విశేషమైన శబ్దాన్ని తీసుకొచ్చినప్పుడు స్వతహాగానే మారుతారు. ఇదే స్మృతితో స్వపరివర్తన విశ్వపరివర్తన సహజమవుతుంది. ప్రతి దానిలో కూడా విశేషం అనే శబ్దాన్ని యాడ్ చేయండి. దీన్నే సంపూర్ణతని పొందే లక్ష్యాన్ని పెట్టుకోవడము అంటారు. మంజిల్ హై ఉస్కో ప్రాప్త కర్లేండి, అప్పుడు గమ్యానికి చేరుకుంటారు. రెండో గ్రూపు సదా బాబా వారసత్వం గుర్తుంటున్నాయా? శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనుభవం అవుతుందా? స్థితికి ఆధారం స్మృతి. స్మృతి బలహీనంగా ఉంటే స్థితి బలహీనంగా అయిపోతుంది. స్మృతి శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్మృతి ఉంటే నేను బాబా వారిని, బాబా నావారు. ఇదే శక్తిశాలి స్మృతి అంటే. ఇదే ఎప్పుడు గుర్తుంచుకోండి, నేను బాబా వారిని, బాబా నావారు. ఈ స్మృతితో మీ స్థితి శక్తిశాలిగా ఉంటుంది. ఇతరులను కూడా మీరు శక్తిశాలిగా చేయగలుగుతారు. సదా స్మృతి పైన విశేషమైన అటెన్షన్ ఉండాలి. సమర్థ స్మృతి, సమర్థ స్థితి, సమర్థ సేవ స్వతహాగా ఉంటుంది. స్మృతి, స్థితి, సేవ మూడు సమర్థంగా ఉంటాయి. జైసే స్విచ్ ఆన్ కరో తో రోషనీ హో జాతీ. ఏ విధంగా ఒక స్విచ్ చేశారు కరెంటుది, అప్పుడు ఏమైంది, వెలుగు వచ్చేసింది. అలాగే స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు, అప్పుడు అంధకారం వచ్చేసింది. అలా మీరు కూడా స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తే మీకు ఉన్నత స్థితి వస్తుంది. ఆ స్మృతి అనే స్విచ్ ఆఫ్ చేసి పెడితే బలహీనతలు వచ్చేస్తాయి. మీ స్థితిని మీరే బలహీనంగా చేసుకున్నట్లు. అందుకే స్మృతి అనే స్విచ్ ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోవాలి. బాబా స్మృతి అనే స్విచ్ని ఏం చేయాలి, ఆన్ చేసి పెట్టుకోవాలి అంటున్నారు. ఇదే అటెన్షన్. స్మృతి స్విచ్ వేసిందా తీసిందా అని చూసుకుంటూ ఉండండి అంటున్నారు. అప్పుడు మీకు మీరు కూడా అలాగే సర్వుల కళ్యాణం కూడా చేయగలుగుతారు. కొత్త జన్మ లభించింది, అందుకని పాత స్మృతులు మర్చిపోయి కొత్త స్మృతులు రావాలి మీకు అని బాబా అంటున్నారు. తో పురాణి స్మృతి సబ్ సమాన్. ఎవరికి చూడండి క్రింద జన్మ స్మృతులు ఉండవు కదా, ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మ స్మృతులే ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు కాబట్టి మీ స్మృతులు కూడా బ్రాహ్మణ జన్మ స్మృతులే ఉండాలి. లౌకికమైన సాధారణమైన స్మృతి సమాప్తమై విశేషమైన స్మృతి అనేది ఉండాలి. మూడో గ్రూప్ అందరూ స్వయాన్ని భాగ్యవంతులుగా భావిస్తున్నారా? అలాగే మధుబన్ రావడం అంటే వరదాన భూమిలోకి రావడము, మహానమైన భాగ్యాన్ని పొందడము. ఏక్ భాగ్య వరదాన్ భూమి పర్ పహుంచనే కా మిల్ గయా. ఒకటేమో వరదాని భూమిలో అడుగు పెట్టగలిగారు, అందరు అడుగు పెట్టలేరు కాబట్టి ఇలాంటి వరదాన భూమిలో అడుగు పెట్టడము అనే వరదానం పొందారు. రెండోది సేవ ద్వారా ఆ భాగ్యాన్ని ఇంకా శ్రేష్టంగా మార్చుకుంటున్నారు. శ్రేష్ఠ మత హీ భాగ్యకి రేఖా ఖీంచనేకి కలం హై. శ్రేష్ఠ మతమే భాగ్యరేఖను గీసేటువంటి కలం ఉన్నది, పెన్ ఉన్నది. జిత్నా హీ కప్నా శ్రేష్ఠ రేఖ బనాతే జాయింది. మీరు ఎంత శ్రేష్ఠ భాగ్యరేఖ గీసుకుంటూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది అంటున్నారు. మొత్తం కల్పంలో ఇదే శ్రేష్ఠ సమయం యొక్క భాగ్యరేఖ తయారు చేసుకునేవారు ఉన్నారు. ఐసే సమయం పర్ అవర్ ఐసే స్థాన్ పర్ పహుంచ్ గయే. ఇలాంటి సమయంకి ఇలాంటి స్థానానికి చేరుకున్నారు.
थोड़े में खुश होने वाले नहीं, जब देने वाला दाता दे रहे तो లేనే వాళ్ళ థకే క్యూ, కొంచెం తీసుకొని ఆనందపడిపోకండి. ఇచ్చే బాబా ఇస్తున్నప్పుడు మొత్తం తీసుకోవాలి కదా. కాబట్టి ఎక్కువ జమా ఖాతా చేసుకోవాలని గుర్తుంచుకోండి. కొంచెం చేసి సంతోషపడిపోవడం కాదు. బాబా జ్ఞాపకమే శ్రేష్టంగా మారుస్తుంది. జ్ఞాపకం ఉండడం అంటే పావనంగా అవ్వడం. జన్మ జన్మ యొక్క సంబంధం మరి గుర్తున్నది కదా, లేకపోతే కష్టం అనిపిస్తున్నదా? మరి సిర్ఫ్ స్నేహసే ఔర్ సంబంధ సే యాద్ కరో. బాబాని జ్ఞాపకం చేయడానికి ముఖ్యమైన ఆధారాలు రెండు. ఒకటి స్నేహం పెంచుకోవాలి బాబా మీద, రెండోది బాబాతో సంబంధం జోడించుకుంటే అప్పుడు యోగం అనేది కుదురుతుంది. ఒకటి స్నేహము, ఎంత ప్రేమ స్నేహం పెరుగుతూ ఉంటే అంత యోగం పెరుగుతూ ఉంటుంది. రెండోది సంబంధం, జహా స్నేహ హోతా వహా యాద్ నా ఆవే. చాలా స్నేహం ఉన్న వాళ్ళు అస్సలు గుర్తురారు అంటారా ఏంటి ఎవరైనా? అవుతా హో నహీ సక్తా హై, అది జరిగే పని కాదు. భూల్నేకి కోషిష్ కరో తో భీ యాద్ ఆతా హై. స్నేహం ఉన్న వాళ్ళ గురించి ఏమంటారు? మర్చిపోదామంటే మర్చిపోలేకపోతున్నాను అంటారనమాట. అలా ఉండాలి, అంతేకాని గుర్తు చేసుకుందామంటే గుర్తు చేసుకోలేకపోతున్నాను అని అనడం కాదు. अच्छा वरदान, मस्तक द्वारा संतुष्टता के चमक झलक दिखाने वाले సాక్షాత్కార మూర్త భవ. మస్తకం ద్వారా సంతుష్టత మెరుపుని చూపించే సాక్షాత్కార మూర్తులుగా కండి. ఎప్పుడు కూడా సదా సంతుష్టంగా ఉంటున్నారా? ఉన్కే మస్తక్ సే సంతుష్టకి ఝలక్ సమక్తి హై. అప్పుడు మస్తకం నుండి సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది. ఏ విధమైన ఉదాసాత్మ చూశారనుకోండి, వారు కూడా సంతోషపడాలి. వారి ఉదాసీనత కూడా సమాప్తం అవ్వాలి. ఎవరి వద్ద సంతుష్టత యొక్క సంతోషం అనే ఖజానా ఉంటుందో వారి వెనుక అందరూ ఆకర్షితం అవుతారు. సంతోషం యొక్క మెరుపు చైతన్యమైన బోర్డులాగా పనిచేస్తుంది. అనేకమైన ఆత్మల్ని బాబావారీగా చేయడానికి పనికొస్తుంది. ఇలాంటి సంతుష్టంగా ఉండేటువంటి, సర్వులను సంతుష్టంగా చేసేటువంటి సంతుష్టమణులుగా అవ్వండి. జిస్సే అనేకంకో సాక్షాత్కార హో. దీంతో అనేకులకు సాక్షాత్కారం జరగాలి. స్లోగన్, చోట్ लगाने वाले का काम है चोट लगाना और आपका काम है अपने को बचा लेना. మరి దెబ్బ కొట్టేటువంటి వారి పని దెబ్బ కొట్టడము, కానీ మీ పని రక్షించుకోవడము అని బాబా అంటున్నారు. దెబ్బ నుండి రక్షించుకోవాలి అని బాబా అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? నేను ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ కర్ణాతీతంగా ఉండే ఆత్మ. అచ్చా, ఏం చెప్పారు బాబా?